విజయనగరం ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గా అమ్మవారి అవతారాల్లో ఒక అవతారమైనటువంటి పైడితల్లి అమ్మవారి యొక్క సిరిమానోత్సవం పండుగ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను జరపడానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను అమ్మవారికి పట్టు వస్త్రాలు బహుకరించడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రాంతవాసుల్లో ఈరోజు హోంమంత్రిగా అనితమ్మ గారు ఇన్ఛార్జి మంత్రిగా, అలాగే స్థానిక జిల్లా మంత్రిగా శ్రీ శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు మరి అతిథి గారు, అలాగే ఎమ్మెల్సీ గ్రీష్మ గారు, పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారు అందరం కలిసి జిల్లా అధికారుల యొక్క సహకారంతో చాలా అద్భుతంగా ఈ ఉత్సవాలను జరపడానికి ఏర్పాట్లన్నీ పూర్తయినాయి, జరుగుతూ ఉన్నాయి. సిరిమానోత్సవం కూడా ఈరోజు జరగడం జరుగుతుంది. గౌరవనీయులు ఇవాళ గోవా రాష్ట్ర గవర్నర్ గారు అయినటువంటి ఈ ఆలయ ఫౌండర్ చైర్మన్ అయిన శ్రీ అశోక్ గజపతిరాజు గారి నాయకత్వంలో వారి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన సందర్భంలో 1-2 విషయాలని మీ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖ మంత్రిగా మరి ఈనాడు నా మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదాయ శాఖ అనేక విషయాల్లో తీసుకున్న నిర్ణయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక ప్రక్షాళన జరగాలి, ఆధ్యాత్మికతను పెంచాలి, హిందూ సనాతన ధర్మాలని మనం కాపాడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా హిందూ ఆలయాల పట్ల హిందువుల యొక్క మనోభావాలని గుర్తించి మీరంతా పనిచేయాలని వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనేక మార్పులు చేసుకుంటూ వస్తూ ఉన్నాం. అందులో భాగమే ఇవాళ ఆలయాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చి ఆలయాల్లో ఎక్కడైతే సరైనటువంటి పూజా కైంకర్యాలు జరగడం లేదో అక్కడ పూజా కైంకర్యాలను నిరంతరం జరిపేటువంటి విధానాన్ని మొదలుపెట్టి ధూపదీప నైవేద్యం అనేటువంటి ఒక పథకం పెట్టి ప్రతి ఆలయంలో ఎక్కడైతే ఈ అర్చకులు వాళ్ళకి ఎలాంటి వరుంబడి లేదని చెప్పి పూజాది కార్యక్రమాలు నిలిపేస్తున్నారో వారందరికి కూడా ఈరోజు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించి ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద 5,523 ఆలయాల్లో ఈరోజు ఈ ధూపదీప నైవేద్యాలని ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే CGF ఫండ్ నుంచి పునర్నిర్మాణ కార్యక్రమంలో రాష్ట్రంలో 210 ఆలయాలకి మేము వచ్చాక కొత్తగా ఆదేశాలు ఇచ్చాం. దాదాపుగా 292.8 కోట్ల రూపాయలు దాని ఖర్చు అవుతుంది. ఈ మొత్తాలను కూడా మంజూరు చేసి నిధులిచ్చి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పురాతన ఆలయాలను మళ్ళీ వెలుగులోకి తేవాలని, వాటిల్లో ఉన్నటువంటి ఆలయాల్లో మనం పెద్ద ఎత్తున పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మేరకు ఈనాడు మనం ఎన్నో చేస్తూ వస్తున్నాం. అలాగే ఈనాడు విజయనగరం ప్రాంతంలో ఈ జిల్లాలో కూడా 112 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాలని ఇవాళ మంజూరు చేశాం. ఆ మంజూరు చేసినవి ప్రతి నెల ప్రతి మాసం డబ్బు విడుదల చేస్తూ ఉంది 112 ఆలయాలకి. అలాగే కామన్ గుడ్ ఫండ్ కమిటీ ద్వారా వచ్చినటువంటి ఇప్పటికే మంజూరైన 7 ఆలయాలు 3,92,00,000 రూపాయలతో మంజూరు ఇచ్చి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మాణ కార్యక్రమం చేయాలి. ఈ ఆలయాన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకి దీన్ని అందించాలని చెప్పి గౌరవ అశోక్ గజపతిరాజు గారు, శాసనసభ్యురాలైనటువంటి అదితి గారు వీరందరూ కోరిన మీదట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
1,80,00,000 మంజూరు చేసి ప్రణాళికల్ని ఆమోదించి వాటికి రేపు 9వ తారీఖున గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారైన శ్రీ అశోక్ గజపతిరాజు గారు ఈ ఆలయాలకి ఫౌండర్ చైర్మన్గా వారే శంకుస్థాపన చేస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అవసరమైతే పైడితల్లి అమ్మవారి యొక్క ఆలయం ఇంకా ఈ పునర్నిర్మాణంలో ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలని మన సామాన్య ప్రజలకు అందించేదానికి ఇంకా అవసరమని చెప్పి అనుకుంటే దాని ప్రణాళికలను మార్పు చేసైనా అదనంగా నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దేవాదాయ శాఖ సిద్ధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు కామన్ గుడ్ ఫండ్ కమిటీలో నేను ఇప్పుడే చెప్పాను, 7 ఆలయాలకి 3,92,00,000 ఇచ్చాం. అలాగే మొత్తం పనులు ఈ ప్రాంతంలో 27 పనులు మొదలు పెడితే 20 పనులు పూర్తయినాయి. 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఇంకా 5 ఆలయాలు ప్రగతిలో ఉన్నాయి, 2 ఇంకా మొదలు పెట్టాల్సినవి. ఇవి కాక 7 ఆలయాలు కొత్తగా ఇవ్వడం జరిగింది. ఆ 7 కాక మరొకటి పైడితల్లి అమ్మవారిది, దీన్ని పెద్ద ఎత్తున ఇవాళ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఏ ప్రాంతంలో చిన్న పెద్ద ఆలయాలు ఎన్ని ఉన్నా సరే అన్ని ఆలయాలకు కూడా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి మరి నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాల్లో అనేక విధాలుగా హిందూ ఆలయాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి. హిందూ ఆలయాలని నిర్లక్ష్యం చేయడమే కాదు, అసలు ఆలయాల పరిరక్షణ కూడా వదిలిపెట్టేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అయితే, ఇవాళ ఈ ప్రభుత్వం హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ప్రతి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి ప్రజల యొక్క వాళ్ళ యొక్క అనుభవాలకి ఈ యొక్క ఆలయాలని తోడు చేయాలనేదే ఇవాళ మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకని ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి ఈనాడు మీ అందరికీ తెలుసు, మొన్న దసరా ఉత్సవాలు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి అధీనంలో బ్రహ్మోత్సవాలు అద్వితీయంగా జరిగాయి. అవి చాలా గొప్పగా, బహుశా రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇంత గొప్పగా కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఉత్సవాలు విజయవాడలో కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలని తిరుమలలో కానీ ఇంత వైభవోపేతంగా జరిపినటువంటి కార్యక్రమం గతంలో లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం గర్వంగా చెప్తుంది. పాలక వర్గాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఒక వైభవోపేతమైనటువంటి ఉత్సవాలని నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. చేయడానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టింది. నిధులకు కొరత లేదు. రాబోయేటువంటి రోజుల్లో మరీ ముఖ్యంగా పేద వర్గాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో, మధ్యతరగతి కుటుంబాలు, ఏజెన్సీ ఏరియాలు, ట్రైబల్ ఏరియాలు ఉన్నటువంటి దానిలో ఆలయాలు నిర్మాణం చేయడానికి 1000 ఆలయాల నిర్మాణానికి శ్రీవాణి అటువంటి పథకం కింద ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ సంవత్సరం ఒక్క సంవత్సరమే 1000 ఆలయాల నిర్మాణం చేయడానికి ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం. ఒక్కొక్క ఆలయం స్థానిక పరిస్థితులను బట్టి 10 లక్షల రూపాయలు ఉండొచ్చు, 15 లక్షల రూపాయలు ఉండొచ్చు, 20 లక్షల రూపాయలు ఉండొచ్చు. స్థానికంగా ఉన్నటువంటి జనాభా, స్థల సేకరణను బట్టి ఈ నిర్ణయాలన్నీ కూడా చేస్తామని చెప్పి, దానికి అనుమతులు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తాము. దురదృష్టం ఏమంటే ఆలయాల నిర్మాణం చేసే ప్రభుత్వం ఇవాల్టి కూటమి ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఆలయాలు ఎందుకు, టాయిలెట్లు కట్టాలి అని చెప్పి మరొక పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. మరొకరైతే ఆలయాలతో ఏమి కడుపు నిండొద్దా, లేకుంటే మరొకటి కట్టండి, లేకుంటే మరొకటి చేయండి అంటారు. ఉన్న కాలంలో ఎవరు ఏం చేయలా, ఇవాళ చేసే ప్రయత్నం చేస్తుంటే ఇవాళ అన్ని అడ్డంకులు చేయడానికి రాజకీయ పార్టీలు, మరి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అనే చెప్పుకునే పార్టీలు ఇవాళ నానా విధాలుగా ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, ఈ ఆలోచన విధానానికి
అడ్డు తగిలే ప్రయత్నం చేస్తున్నారు. అది దురదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి ఇవాళ ఎవరు ఏమన్నా హిందూ ధర్మాన్ని కాపాడడానికి, సనాతన ఆచార వ్యవహారాలు నిలబెట్టడానికి, మరి ప్రతి ఆలయంలో పూజా కైంకర్యాలను చేయడానికి హిందువులకి మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా అన్ని ఆలయాలను మరి పునర్నిర్మాణం చేయడం, పునరంకితం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినిధిగా ఈనాడు విజయనగరంలో పైడి తల్లి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి వచ్చి ఇక్కడ ప్రభుత్వ ప్రతినిధిగా ఈ సమాచారాన్ని మీడియా ద్వారా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి చేరవేసే ప్రయత్నం చేస్తూ సహచార మంత్రులు, సహచార శాసనసభ్యులు వారందరి ఆశీస్సులతో ఈ యొక్క పండుగలు ఇంకా ఎన్నో చేసుకోవాలి. అన్ని పండుగలు కూడా ఒక మంచి వాతావరణంలో జరుగుతాయని చెప్పి జరిపే ప్రయత్నం ఈ ప్రభుత్వం వెనకుండి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సార్ 1 మినిట్ సార్. వైసీపీ హయాంలో ఆలయాలు విధ్వంసం జరిగిందని మీ పార్టీ అధినేత దగ్గర నుంచి సామాన్య కార్యకర్తలకు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కేసులు ట్రేస్ అవుట్ చేశారు? అన్ని కేసులు ఇవాళ విచారణలో ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా ఆ విచారణ సరిగా జరగటం లేదని మళ్ళీ కూడా పునర్విచారణ చేసి నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా డీజీపీ గారికి, హోంమంత్రి గారికి ఆదేశాలు ఇచ్చి పునర్విచారణ చేసి గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఎవరి ద్వారా ఎలా జరిగాయనేటువంటి దానిలో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తుంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.